నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం గాయత్రి గారు రచించిన 'బిడ్డ గుడ్డ' అనే ఒక మంచి కథను విందాం. డాక్టర్ కడుపుతో ఉన్న ఆమెను చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పింది. వాళ్ళది పల్లెటూరు. సడన్‌గా వచ్చిన వర్షాలలో వాళ్ళింట్లో సూడితో ఉన్న ఆవు కాలువలో పడిపోయింది. ఆ టైంలో ఆవును ఒక బిడ్డలాగా అనుకొని డాక్టర్ చెప్పిన విషయం మర్చిపోయి ఆవును కాపాడాలి అని ఆమె కాలువలో దిగింది. అప్పుడు ఆవుకేం జరిగింది? ఆమె కడుపులో ఉన్న బిడ్డకి ఏం జరిగింది? ప్రతి ఒక్కరూ వినాల్సిన మనసుకు హత్తుకునే కథ. గోదావరి జిల్లాలోని కొత్తపేట మండల కేంద్ర ఆసుపత్రి. ఆ రోజు రోగులు ఎక్కువ మంది ఉన్నారు. ఆ ఆసుపత్రిలో ఒక డాక్టరమ్మ, ఒక కాంపౌండరు, ఇద్దరు నర్సులు ఉన్నారు. అమరవోలు గ్రామం నుండి భార్య వనజతో వచ్చాడు రాఘవ. వనజ నెల తప్పింది. పెళ్ళైన 4 ఏళ్లకు భార్య నెల తప్పటంతో చాలా సంతోషంగా ఉంది రాఘవకు. ఇద్దరూ ఆసుపత్రి బయట బల్ల మీద కూర్చున్నారు. వీళ్ళ వంతు వచ్చాక పిలిచింది నర్సు. వనజను పరీక్ష చేసింది డాక్టరమ్మ సరోజ. వేవిళ్లతో నీరసంగా ఉంది వనజ. ఈ టాబ్లెట్లు వాడండి, 2వ నెల కదా, జాగ్రత్తగా ఉండాలి, పూర్తిగా విశ్రాంతి కావాలి, బరువు పనులు చెయ్యొద్దు, నీళ్ల బిందెలు లాంటివి ఎత్తొద్దు, గర్భం నిలవటానికి 6 వారాలు వారానికి ఒక ఇంజెక్షన్ చేయించుకోవాలి, 3వ నెల దాటాక కొంచెం పనులు చేసుకోవచ్చు అంటూ జాగ్రత్తలు చెప్పి మందులు రాసిచ్చి వనజకు ఇంజెక్షన్ చేసింది డాక్టరమ్మ. మందులు తీసుకుని ఆటోలో ఊరికి వచ్చారు రాఘవ, వనజలు. రాఘవకు ఊర్లో 3 ఎకరాల పొలం, 2 ఆవులు, 2 ఎద్దులు, బర్రెలు 4 ఉన్నాయి. తల్లి మంగమ్మ. చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. మంగమ్మ ఆవులను బర్రెలను పెట్టుకొని పాల కేంద్రానికి పోస్తూ ఉన్న ఎకరా పొలంలో కూరగాయలు పండించి గొడ్డులా కష్టపడి బిడ్డను పెంచి పెద్ద చేసింది. రాఘవను బీకాం దాకా చదివించింది. చదువయ్యాక వ్యవసాయం, పశువుల పోషణలో శిక్షణ తీసుకున్నాడు రాఘవ. నూతనమైన సాగు పద్ధతుల్లో వ్యవసాయం చేసి ఎకరా పొలాన్ని 3 ఎకరాలు చేశాడు. తన అన్న కూతురు వనజను కోడలుగా తెచ్చుకుంది మంగమ్మ. డాక్టరమ్మ చెప్పిన జాగ్రత్తలు తల్లితో చెప్పి పొలానికి వెళ్ళాడు రాఘవ. రాఘవకున్న 2 ఆవుల్లో చిన్న ఆవు ఈతకొచ్చింది. కోడలికి చిన్న మెత్తు పని చెప్పకుండా అంతా తానే చూసుకుంటూ ఉంది మంగమ్మ. ఏదన్నా పని చేద్దామని వనజ వస్తే 3వ నెల దాటనివ్వవే, జాగ్రత్తగా ఉండాలి కదా అనేది. వనజకు 3వ నెల వచ్చింది. నీరసం కాస్త తగ్గింది. కోడలి నోటికి సహించే పదార్థాలు చేసి పెడుతూ ఉంది మంగమ్మ. 4 రోజులుగా వాన దంచి కొడుతుంది. 4వ రోజు రాత్రి ఉరుములు మెరుపులతో భారీ వర్షం. పశువుల కొట్టం పడిపోతుందేమోనని భయం వేసింది మంగమ్మకు. ఈ వానకు కొట్టం పడిపోతే గొడ్లకు దెబ్బ. వెళ్ళి కట్లు విప్పు, రేపు మళ్ళీ వస్తాయిలే అంది కొడుకుతో. రాఘవ వెళ్ళి పశువుల కట్లు విప్పాడు. కొట్టం బయటికి వెళ్ళాయి పశువులు. వానో వరదో వస్తే పశువులను వదిలేస్తారు పల్లెటూర్లలో. వాన తగ్గాక ఇల్లు చేరతాయి పశువులు. రాఘవ ఏడాది క్రితమే ఇంటికి స్లాబ్ వేశాడు. అంతకుముందు పెంకుటిల్లు. గుడిసె స్థాయి నుండి మేడ కట్టిన ఆసామి రాఘవ. కొట్టం మాత్రం పాకలాగానే ఉంది. దానిమీద రేకులన్నా వేద్దాము అనుకున్నాడు. కానీ ఇంటికే తను అనుకున్న దానికంటే ఖర్చు ఎక్కువైంది. ఈ వానకు కొట్టం కూలిపోతుందేమో అనుకున్నాడు రాఘవ. 2వ రోజు పొద్దునకి వాన తగ్గింది. ఒక్క చిన్నావు తప్ప మిగిలిన పశువులు ఇంటికి వచ్చాయి. ఈతకొచ్చిన గొడ్డు ఇంకా రాలేదేమిటో అంటూ కంగారు పడుతూ ఉంది మంగమ్మ. నేను చూసొస్తాలే అంటూ తుండుగుడ్డ తలకు చుట్టుకొని బయలుదేరాడు రాఘవ. 1 గంట అయినా రాఘవ రాలేదు. చిన్నావు ఎక్కడుందో, బావ ఎక్కడ వెతుకుతున్నాడో నేను కూడా చూసొస్తా అత్తా అంటూ కదిలింది వనజ. జాగ్రత్త, ఉట్టి మనిషివి కాదు, జారి పడకుండా నెమ్మదిగా నడు. అత్త మాటలకు తలూపి ఇల్లు దాటింది వనజ. ఇంటికి వెనకాల కొంచెం దూరంలో కాలువ ఉంది. వాన ఉధృతికి కాలువ నిండుగా ప్రవహిస్తూ ఉంది. అటు చూసింది వనజ. కాలువ నీళ్లలో రాఘవ కనిపించాడు. ఏమైంది అనుకుంటూ వడివడిగా అటువైపు నడిచింది వనజ. చిన్నావు కాలువలో పడుంది. కాలువలో ఆవు కొట్టుకొని పోకుండా ఆవును పట్టుకొని ఒడ్డుకు లాగుతూ ఉన్నాడు రాఘవ. అక్కడ ఎవ్వరూ లేరు. చుట్టుపక్కల ఇళ్ళు తక్కువ. కాలువ దగ్గరికి వచ్చింది వనజ. నీళ్లల్లోకి దిగింది. నీటి ప్రవాహం చాలా వేగంగా ఉంది. బావా, నువ్వు ఒడ్డుకు చేరి దీన్ని కొమ్ములు పట్టుకొని లాగు,
నేను వెనక నుంచి తోస్తాను అంటూ ఆవు వెనక భాగానికి వచ్చింది. గంట నుండి కాలువలో పడి కొట్టుకుపోతున్న ఆవును అతి కష్టం మీద ఒడ్డు దాకా లాక్కొచ్చాడు రాఘవ. ఒడ్డు మీదకెక్కించటం తన ఒక్కడి వల్ల కావటం లేదు. కొంచెం పట్టు తప్పినా ఆవు కాలువలో నీటి ప్రవాహానికి కొట్టుకుపోతుంది. ఒకవైపు కాళ్లతో ఈత కొడుతూ 2 చేతులతో తన శక్తినంతా ఉపయోగించి ఆవును బలంగా ముందుకు నెడుతుంది వనజ. పావుగంట శ్రమ తర్వాత ఆవు 2 కాళ్ళు ఒడ్డు మీద పెట్టింది. ఒడ్డుకు వచ్చి దాని 2 కొమ్ములను పట్టుకొని బలంగా లాగుతున్నాడు రాఘవ. ఇంకో 10 నిమిషాలు ఇద్దరూ తమ శక్తినంతా ఉపయోగిస్తే ఆవు ఒడ్డు మీదకొచ్చింది. దీనమ్మ ప్రాణం తోడేసింది అన్నాడు ఒగరుస్తూ రాఘవ. భార్యను కాలువలో నుంచి బయటికి లాగాడు. ఇద్దరూ చిన్నావును తోలుకొని ఇంటికి వచ్చారు. ఒంటి మీదున్న బట్టలన్నీ తడిసి ముద్దయ్యాయి. కడుపులో నుంచి చలి పుడుతుంది వనజకు. గజగజ వణికిపోతూ ఉంది. వీళ్ళని చూస్తూనే ఏమైందిరా అంది మంగమ్మ. కాలువలో పడిందత్తా, ఇద్దరం దీన్ని బయటికి లాగేసరికి ఇంతసేపయింది అంది వనజ. కళ్ళు పెద్దవి చేసుకొని నువ్వు కాలువలో దూకావా అంటూ మంగమ్మ అరిచింది. అప్పటికి కానీ వనజకు అర్థం కాలేదు. దిమ్మ తిరిగినట్లు చూశాడు రాఘవ. అంత బలమైన గొడ్డును నీళ్లలో ఈత కొడుతూ లాగితే కడుపులో బిడ్డకి ఏమవుతుందో ఊహించటానికి కూడా భయం వేసింది అతడికి. బట్టలు మార్చుకొని భార్య దగ్గరికి వచ్చాడు. రగ్గు కప్పుకొని పడుకోనుంది వనజ. వనజ పొట్ట మీద చేయి వేశాడు. ఏమన్నా అవుతుందా బావా అంది వనజ పాలిపోయిన మొహంతో. ఏమీ కాదు, అయినా రేపు ఆసుపత్రికి పోదాం అంటూ భార్యను గుండెల్లోకి తీసుకొని ఆమె తల నిమురుతూ ఉన్నాడు రాఘవ. అతడి గుండెల్లో గువ్వలా ముడుచుకుంది వనజ. రాత్రి 2ంటికి చిన్నావు అంబా అంబా అంటూ అరవటం మొదలుపెట్టింది. దాని అరుపుకు ముగ్గురు లేచి కూర్చున్నారు. కరెంటు లేదు. లాంతర్ తీసుకొని కొట్టం దగ్గరికి వెళ్ళాడు రాఘవ. ఆవు నొప్పులు పడుతుంది, కాసేపట్లో ఈనుతుంది అనిపించింది మంగమ్మకు. వనజను మంచం దిగొద్దు అని చెప్పి రాఘవ పక్కనే కూర్చుంది మంగమ్మ. 1 గంట సేపటికి చిన్నావుకు పెయ్య దూడ పుట్టింది. దూడను తుడిచి ఆవుకు కాస్త గడ్డి పెట్టి లోపలికి వచ్చాడు రాఘవ. వనజకు కొద్దిగా కడుపులో నొప్పి మొదలైంది. నిస్త్రాణంగా ఉన్న భార్యను చూస్తే దిగులు పుట్టింది రాఘవకు. వేడి నెయ్యి పూసి తమలపాకులను వనజ పొట్ట మీద కాపడం పెడుతూ 1000 దేవుళ్లకు మొక్కుకుంటూ ఉంది మంగమ్మ. తెల్లవారేసరికి వనజకు కడుపులో నొప్పి ఎక్కువైంది. ఆటోలో 4 కిలోమీటర్లు ఉన్న ఆసుపత్రికి తీసుకుని వచ్చాడు రాఘవ. అప్పటికి డాక్టరమ్మ రాలేదు. నర్సు చూసి వనజకు ఇంజెక్షన్ ఇచ్చింది. కాసేపటికి డాక్టరమ్మ వచ్చింది. వనజను పరీక్ష చేసి పెదవి విరిచింది. గర్భం నిలిచేటట్టు లేదు, ఈరోజు ఇక్కడే ఉంచు అంటూ ఇంకో ఇంజెక్షన్ చేసింది. సాయంత్రానికి వనజకు గర్భం పోయింది. 3వ నెల దాకా అసలు శ్రమ ఏమీ చేయకూడదు. గర్భసంచి కొంచెం బలహీనంగా ఉంది. మందులు ఇస్తాను, ఈసారి జాగ్రత్తలు తీసుకుందాం. రాత్రికి భార్యాభర్తలిద్దరూ ఇంటికి వచ్చారు. ఆకాశం నిర్మలంగా ఉంది. రాఘవ మనసులో ముసురు పట్టింది. కొట్టంలో చిన్నావు పెయ్యదూడను నాకుతూ ఉంది. పశువులకు గడ్డి వేసి ఇంట్లోకి వచ్చాడు. నీరసంగా పడుకొని ఉన్న భార్యను చూస్తే బాధేసింది రాఘవకు. వనజ కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతున్నాయి. గొడ్డు కోసం బిడ్డను పోగొట్టుకుంది తను. ఎవరినైనా పిలుచుకొని రావచ్చు కదా. నీటి ప్రవాహానికి చిన్నావు కొట్టుకుపోతుందేమో అనుకుంది కానీ భార్య కన్నీరు తుడిచాడు రాఘవ. మనకేమైనా వయసు అయిపోయిందా చెప్పు, అట్లా దిగులు పడితే ఎట్లా? ఈసారి జాగ్రత్తగా ఉందాంలే, లేచి కాస్త అన్నం తిందువు గాని రా అంటూ భార్యను లేపాడు. ఆ రాత్రి ముగ్గురూ నిద్రపోలేదు. 2వ రోజు పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు పరామర్శ చేయడానికి వచ్చారు. జరిగిన దానికంటే అందరూ తలా ఒక మాట అనడం బాధగా ఉంది రాఘవకు. గొడ్డు కోసం బిడ్డను పోగొట్టుకుంటారర్రా, తెలివి తక్కువ దద్దమ్మలు కాకపోతే. ఇప్పుడు అసలే ఎవరికి పిల్లలు అంత తొందరగా పుట్టడమే లేదు అన్నాడు నరసింహం.
నరసింహం రాఘవకు దూరపు బంధువు. తండ్రి లేని రాఘవ సమర్థుడయి మేడ కట్టుకొని స్థితిమంతుడయ్యాడని ఈర్ష్య. నరసింహం కుళ్ళు బుద్ధి రాఘవకు తెలియంది కాదు. రాక రాక పిల్లదానికి కడుపు రావటం పోవటం కూడా అయిపోయింది. అసలు పిల్లలు పుట్టే రాత ఉందో లేదో మనోడికి అన్నాడు ఎకసెక్కంగా. పిల్లలు పుట్టకపోతే గొడ్లనే నా బిడ్డలు అనుకుంటా మామా అన్నాడు రాఘవ ఉక్రోషంగా. వనజ మాత్రం అంత తొందరగా మామూలు మనిషి అవ్వలేకపోయింది. నీరసం తగ్గగానే పశువులకు పచ్చిగడ్డి కోసుకొద్దామని పొలానికి వచ్చింది. రాఘవ పొలానికి కొంచెం దూరంలో పెద్ద వేప మాను ఉంది. పొలాల్లో పనిచేసే ఆడవాళ్ళు ఆ చెట్టుకు చీరలతో ఉయ్యాలలు కట్టి వాళ్ళ బిడ్డలను వాటిల్లో పడుకోబెడతారు. చెట్టు కింద కూర్చొని బిడ్డలకు పాలిస్తూ ఉంటారు. వేప మానును చూడగానే దుఃఖం పొంగుకు వచ్చింది వనజకు. కొడవలి చేత్తో పట్టుకొని శూన్యంలోకి చూస్తూ ఉన్న భార్యను చూసి చేస్తున్న పని ఆపి దగ్గరికి వచ్చాడు రాఘవ. నువ్వు దిగులు పడితే మనకు పిల్లలు పుడతారా చెప్పు? అయిందేదో అయింది. ఇందులో నా తప్పు మాత్రం లేదా? ఇంకెవరినైనా పిలుచుకురమ్మని చెప్పాల్సింది. నువ్వు కాలువలో దిగుతుంటే డాక్టరమ్మ చెప్పిన జాగ్రత్తలే గుర్తుకు రాలేదు. అంతా మన దురదృష్టం. మనసు సర్దుకొని నువ్వు కళకళలాడుతూ ఉంటే నాకు బాగుంటుంది. నీ నవ్వు లేకపోతే ఉండలేనే. కాస్త తీరిక చూసుకొని అన్నవరం వెళ్ళొద్దాం. సత్తెన్న దగ్గర వ్రతం చేసుకుని వద్దాం. ఆ స్వామి మన మీద దయ చూపిస్తాడే. భర్త మాటలకు బదులు చెప్పలేదు వనజ. మౌనంగా గడ్డి కోసుకోసాగింది. పై నెలలో అన్నవరం వెళ్ళి వ్రతం చేసుకున్నాడు రాఘవ. స్వామి, నా ఇల్లు నిలబెట్టు, ఒక్క నలుసు నివ్వరాదా? బిడ్డనెత్తుకుని వచ్చి మళ్ళీ నీ దగ్గర వ్రతం చేసుకుంటా అంటూ పదే పదే వేడుకున్నాడు. ఆ ఏడాది రాఘవ పశువులు కొట్టడానికి గట్టివి సిమెంట్ రేకులు వేయించాడు. వానొచ్చినా వరదొచ్చినా గొడ్లకి ఏం పర్వాలేదు అనుకున్నాడు తనలో తాను. 2 ఏళ్ళు గడిచాయి. మళ్ళీ ఇంకో ఆవును కొన్నాడు రాఘవ. కొత్త ఆవుకు కోడెదూడ పుట్టింది. డాక్టరమ్మ ఇచ్చిన మందుల ప్రభావమో దేవుడు కరుణించాడో గాని వనజ మళ్ళీ నెల తప్పింది. మంగమ్మ వనజను కాలు కింద పెట్టనివ్వటం లేదు. ఎప్పటికప్పుడు డాక్టరమ్మకు చూపించుకుంటూ జాగ్రత్తగా ఉంటుంది వనజ. వానాకాలం అవటంతో ఎండుగడ్డి తెచ్చి కొట్టంలో వేశాడు రాఘవ. అప్పటికే వనజకు 9వ నెల నిండబోతూ ఉంది. ఈ వారం దాటితే ఎప్పుడైనా కాన్పు కావచ్చు అంది డాక్టరమ్మ. వనజ తల్లి, తండ్రి, తమ్ముడు వచ్చి ఉన్నారు. వనజ పుట్టిల్లు మండల కేంద్రానికి చాలా దూరం. ఆసుపత్రికి రావటం కష్టం. రోడ్ ఎప్పుడూ సరిగ్గా ఉండదు. గతుకులు గుంటలు ఎక్కువ. కడుపుతో ఉన్న పిల్లతో అక్కడ నుండి ప్రయాణం కష్టమని వనజని పుట్టింటికి పంపించకుండా తన దగ్గరే ఉంచేశాడు రాఘవ. అందుకని అత్త, మామ, బావమర్ది, అల్లుడి ఇంట్లో ఉన్నారు. ఆ రాత్రంతా వాన పడుతూనే ఉంది. తెల్లవారికి వాన కాస్త తగ్గింది. వనజకు నొప్పులు మొదలయ్యాయి. 4 కిలోమీటర్లు ఉండే మండల కేంద్రానికి వెళ్ళాలంటే మధ్యలో వానకు రోడ్డు కోసుకుపోయింది. ఆటో నడిపే సూర్యం రాఘవకు బంధువు. ఇంట్లోనే ఉన్నాడు. తన ఎద్దుల బండిని తయారు చేశాడు రాఘవ. బండి మాత్రం ఎట్లా పోతుందిరా? రోడ్డు కోసుకుపోయింది కదా అన్నాడు సూర్యం. మోసుకొని వెళ్దాంలే అంటూ బండిలో నులక మంచం ఒకటి పెట్టాడు రాఘవ. రాఘవకు తోడుగా ఓ 10 మంది బయలుదేరారు. వనజను, అత్తను, మామను ఆటోలో కూర్చోబెట్టి తల్లితో, బంధువులతో వెనకాల బండిని తోలుకుంటూ వచ్చాడు రాఘవ. సగం దూరం ఆటోలో ప్రయాణం. రోడ్డు కోసుకుని పోయిన చోట నులక మంచం మీద వనజను పడుకోబెట్టి మోసుకెళ్లారు. పల్లపు చోట గుంత పడింది. మెల్లగా ఎద్దులను గుంతలోకి ఒడుపుగా దించాడు. ముందు నడుస్తూ బండిని పల్లంలో నుంచి తోలుకొచ్చాడు. మొత్తానికి ఎద్దులతో సహా బండి మెరక మీదకు వచ్చింది. మళ్ళీ వనజను బండిలో కూర్చోబెట్టి కొంత దూరం పోయాక కాలువ అడ్డం వచ్చింది. రాఘవ కాలువలోకి దూకి లోతు చూశాడు. పర్వాలేదు, బండికి సగం దాకా మాత్రం నీళ్ళొస్తాయి. ధైర్యం చేసి బండిని దింపాడు. ఎద్దుల పక్కన వనజ తండ్రి గోవిందయ్య ఈత కొడుతూ వస్తున్నాడు. బండిలో ఆడవాళ్లను మాత్రం కూర్చోబెట్టి అందరూ ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరారు. ఎద్దులను చాకచక్యంగా నడుపుతూ
ఒడ్డుకు చేర్చాడు రాఘవ. మొత్తానికి అందరి సహకారంతో వనజ క్షేమంగా ఆసుపత్రికి చేరింది. డాక్టర్ అమ్మ లేదు. ఆమె ఇంటికి పరిగెత్తాడు వనజ తమ్ముడు సీను. అప్పటికే నర్సు ఇంజెక్షన్ ఇచ్చి వనజకు సెలైన్ పెట్టింది. ఒక అరగంటకు డాక్టర్ అమ్మ వచ్చింది. ఆ అరగంట నరకం చూశాడు రాఘవ. డాక్టర్ అమ్మ వనజను చూసి అంతా బాగానే ఉందని, సుఖప్రసవం అవుతుంది అని చెప్పటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మధ్యాహ్నానికి వనజకు కాన్పు చేసింది డాక్టర్ అమ్మ. ఆడపిల్ల, తల్లి బిడ్డ క్షేమం అంది నర్సు బయటికి వచ్చి. హమ్మయ్య అనుకున్నాడు రాఘవ. అతడి మనసు ఆనందంతో పొంగిపోయింది. ఇంత కష్టపడితే ఆడపిల్ల పుట్టింది, ఏందో లేరా నీ జాతకం అన్నాడు నరసింహం. నరసింహానికి ముగ్గురు మగపిల్లలే. ఆడపిల్ల అయితే ఏంది మావా, ఈ రోజుల్లో ఎవరైనా ఒకటే, మగపిల్లలేమన్నా ఎత్తిపోస్తారా అన్నాడు సూర్యం. ఆడపిల్ల అయితే మనకేం ఒరగబెడుతుంది, పెంచి పెద్ద చేసి పంపించాల్సిందే కదా, మన చేత ఖర్చు పెట్టిస్తుంది, కట్నం కానుక అంటూ. నరసింహం మాట ఇంకా పూర్తి కాలేదు. ఖర్చు ఖర్చు అంటావే, ఆడపిల్ల లేకుండా నీకు జరుగుతుందా, నాకు జరుగుతుందా? నీ నోటికి ముద్ద రావాలంటే అత్త పెట్టాల్సిందే. నీ ముగ్గురు మగరాయుళ్లను ఆడపిల్ల లేకుండా పిల్లల్ని కనమను, కంటారేమో. చర్రున లేచాడు రాఘవ. పిల్ల పుట్టిన వేళ శుభమా అంటూ మంచి మాటలు మాట్లాడక ఊరికే గొడవ. నువ్వు ఊరుకోరా, ఏదో మామ నిన్ను ఒక మాట అనకూడదా, నువ్వు పడకూడదా సర్ది చెప్పింది మంగమ్మ. మహాలక్ష్మి పుట్టింది అని అనొచ్చుగా అంటూ తుండుగొడ్డ విసురుగా దులిపి భుజం మీద వేసుకున్నాడు రాఘవ. ఆ రోజు సాయంత్రం అందరూ వనజని తీసుకొని ఊరికి బయలుదేరారు. కాలువ దగ్గర నీటి ప్రవాహం కాస్త తగ్గింది. బండిని లాగుతున్న ఎద్దులు. ఇప్పుడు అదనంగా ఒక చిన్నారి కూడా ఉంది బండిలో. అందరూ ఇంటికి వచ్చారు. ఆ రాత్రి లాంతరు వెలుగులో చిన్న పాపని చేతుల్లోకి తీసుకొని, బంగారు తల్లి చందమామలాగా ఉంది అంటూ పాపను గుండెకు హత్తుకున్నాడు రాఘవ. మెరిసే కళ్ళతో నవ్వుతూ రాఘవాన్ని చూసింది బాలింతరాలు వనజ. కొట్టంలో కొత్తావు దూడను నాకుతూ ఉంది. ఇంటా బయట ఇంట్లో అందరి హృదయాల్లో వెన్నెల నిండిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.